అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరాచకం ఏందో, ఎమ్మెల్యే చేస్తున్న పనులేందో చెప్తాడు ఆయన నోటి నుంచి వినోరి. మళ్ళీ ఇది చెప్తే నమ్మరు కదా, ఎవరు చెప్పినా నమ్మరు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న దాష్టికాలు ఏంటివో చెప్తే ఎవరికి నమ్మబుద్ధి కాదు కదా. ఇక చూడు ఒకసారి. మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి చెప్పాడు అన్న, 5 సార్లు నేను గెలిచిన ఎమ్మెల్యేగా అఫీషియల్స్ ఎప్పుడు కూడా ఇంత భయపడకపోతుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారైపోయినాయని చెప్తూ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు అని అంటా ఉన్నాడు. అసలు ఎమ్మెల్యే అంటేనే ఒక ఆర్డినరీ అని తెలుసుకోకపోతే మన బతుకులు గింతే. ఇక ఎమ్మెల్యే అనగానే మనం వాడిని చూస్తే ఇట్లా ఉనికిపోవాలి. ఇట్లా ఏమంటాడో ఏందో, ఏం రాక్షసులా, దున్నపోతులు లెక్క బలిచి ఒకడొకటి అందరినీ అంటలేను అన్న. మంచి ఎమ్మెల్యేలు లేరా అంటే ఉండొచ్చు, కానీ ఒక్కొక్క దుర్మార్గుడు నరరూప రాక్షసుల లెక్క బిహేవియర్. ఓటు వేసిన ఒక తీరు, వేయనన్న ఒక తీరు, అవతలను ఒక తీరు, ఈ పాటను ఒక తీరు, తమాషాలు చేస్తారు గ్రామాలల్లో. ఇది తెలవకపోతే మనం వెనకబడిపోతాం. అబ్బో ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోవాలి. ఏంది ఎమ్మెల్యే, ఎట్లయింది ఎమ్మెల్యే, ఎవరి రెక్కల కష్టం మీద అయింది ఎమ్మెల్యే, ఎవరి ఓటుతో ఎవరి బిచ్చంతో ఆడ కూర్చున్నాడు, ఇది తెలియదా? ఇది తెలియనంత వరకు మనం నష్టపోతాం. ఈయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇంతగానం భయపడతారు పోలీసు వాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా అంటా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే చెప్తా కానీ మనకు అర్థం కాదు. ఇది ఎమ్మెల్యే అంటాడు ఆర్డినరీ, ఏం చేయలేడు. నేనేమంటున్నా, ఓకే ఇలా ఎమ్మెల్యే అనేటోడు మొగోడు అయితే చలో నేను ఆర్డినరీ అని ఆయన అన్నాడు కదా, నేను రివర్స్లో వస్తా. ఆయన ఇట్లా అన్నాడు కాబట్టి నేను రివర్స్లో వస్తా. ఎమ్మెల్యే అనేటోడు మొగోడు అయితే ఇలా రైతు భరోసా మనకు వల్లే కదా. ఓ 7 ఎకరాలు అయినా మనిషి పోయి, సార్ నాకు పడలేదు సార్, ఈ 7 ఎకరాలకు రైతు భరోసా వేపిమంటే వేపిస్తాడా? వస్తుందా? ఆయనతో అవుతుందా? పోనీ అది రాలే. ఓలకన్నా ఇలా రుణమాఫీ జరగలే కదా అన్న, 2 లక్షల మీద ఉన్నది నేను కట్టొచ్చిన, జర నాకు ఈ జేపీ అన్న అంటే ఆయనకు అమౌంట్ వేపియగలుగుతాడా? వేపియలేడు కదా. అంటే ఏందో అర్థమైంది కదా మనకి. అసలు మొత్తం ఎక్కడుందనేది అయితే తెలిసింది కదా. అంటే ఈయన చేతిలో ఏం పవర్ ఉందనేది తెలుసు కదా మనకి. ఓ పింఛన్ పెట్టిస్తాడా, లేకపోతే ఇంకేమైనా స్కీమ్ తెప్పిస్తాడా, ఇంకేమైనా ఇప్పిస్తాడా, ఏం చేస్తాడా అనేది ఆయన పరిమితులు ఏంది, ఆయన పరిధులు ఏంది అని తెలుసుకోనంత వరకు ఆయన హీరో లెక్క. అబ్బా నియోజకవర్గంలో దిగిండంటే వెనుకో కారు, ముందరో కారు, ఓ పోలీసు, ఓ జీబు, ఓ కథ కార్ఖానా, మొత్తం ఆయనని ఏదో చేస్తారు. ఇక దేవుని లెక్క చేస్తారు. ఆయనంతలో ఆయన వచ్చి ఆయన పని చేసుకుని ఆయన పోయేటట్టు ఉండాలి. కాదట్లా పండుగ ఎమ్మెల్యే సాబ్ వస్తుండే, ఎమ్మెల్యే సాబ్ ఏం సాపు, మనని సాబ్ చేయనీకి వస్తారు వాళ్ళు.